जगदादिशः अनगोदित योजित विश्वयोनि पुनर्वसुः प्रांसो अमोघ सुचिरोचितः अतिर्यमानमे यत्नामः त्रिद्योतश्वासो महीभद्र श्रीनिवास सदा हंस सुपन्नो भुजगोत्तमः किरणमृच्छो सह सहस्रमूर्ता विश्वात्तनः अहसंबद्धको वैदिः अधिरोधरणि రండి రండి అయిపోయిన వాళ్ళు రండి. గోవింద 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 నమస్కారం తీసుకుని పదండి రావాలండి నడవండి నమస్కారం తీసుకుని రావాలండి నడవాలి నడవాలండి నడవాలి రావాలి తల్లి అడి తినుకుంటారు అడి తినుకుంటారు నడవాలండి స్పీడ్గా నడవాలి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం హౌసింగ్ బోర్డులో మరి హౌసింగ్ బోర్డు తిరుపతి తిరుమలగా పేరుగాంచినటువంటి ఈ దేవాలయానికి ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది కమిటీ వారి ఆధ్వర్యంలో. మరి అదేవిధంగా ఈరోజు దాతలైనటువంటి అలంకరణ దాతలంతా కూడా మన పెరిపిడికల రామారావు గారు, అలాగే ప్రసాదాలన్నీ కూడా డాక్టర్ శ్రీనివాస్ గారు తగ్గింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా నూతన వస్త్రాలన్నీ కూడా మిగతా దాతల సహకారంతో ఈరోజు సుమారు 6,000 మంది భక్తులకి కమిటీ వారు 4-5 రోజుల నుంచి శ్రమించి కష్టపడి పనిచేయడం జరిగింది. మరి ఈరోజు ఉత్సవ కమిటీ సభ్యులను టీం కింద ఏర్పడ్డారు. స్వామివారి సేవకులు వాళ్ళు కూడా చాలా బాగా పనిచేశారు. వాళ్ళు కూడా ఎప్పుడు స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు కూడా భక్తులకి, అలాగే కమిటీ సభ్యులకి, ఈ సేవకులకి, ఉత్సవ కమిటీ సభ్యులు అందరికీ కూడా చక్కగా ఉండాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. సందర్భంగా 530 నిమిషాలకు మొదలుకొని మన ఆలయ కమిటీ చైర్మన్ గారు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 5,000 మంది దాకా భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇప్పటి ఉత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. సుమారుగా ఇప్పటికీ 6,000 మంది దర్శనం చేసుకున్నారు. ఇంకా సాయంత్రం కూడా దర్శనాలు ఉంటాయి. మరి రావాల్సిన వాళ్ళకి జనగణన రావాల్సిన ఈ వ్యక్తులందరికీ సహకారంతో 4 రోజుల నుంచి కార్యక్రమాలు నిర్వహించి
తెలియపరుచుకుంటూ వెంకటేశాయ హౌసింగ్ బోర్డులో వెంచేసిన శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి మందిరంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంలో తిరుపతిగా పిలువబడే మా హౌసింగ్ బోర్డుకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముక్కోటి ఏకాదశి మరి వైకుంఠ ద్వారం ద్వారా ఈరోజు 10,000 మందికి చక్కని దర్శన ఏర్పాటు చేయించి వారి దర్శనం చేయించాం. ఇప్పటివరకు దగ్గర 10,000 మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈరోజు మన చంద్రబాబు నాగరాణి గారు చేశారు. మరి చక్కని వాతావరణంలో చక్కని పూల అలంకరణతో స్వామివారి మన ఆశయాలతో మనందరూ కూడా ముందుకెళ్తున్నాం. హౌసింగ్ బోర్డు పార్టీలో వెలిసిన ఈ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానం ఇప్పటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ ముక్కోటి ఏకాదశి కార్యక్రమం ఉత్తరం ద్వారా దర్శనం అనే ఏర్పాటులో మా కమిటీ సభ్యులు మా చైర్మన్ వెంకటరాజు గారి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ వారు అందరూ కూడా వైభవేతంగా ఈ కార్యక్రమాల్ని ప్రతి సంవత్సరం కూడా 15 సంవత్సరాల నుంచి ఏకదాటిగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గత 13 సంవత్సరాలుగా హౌసింగ్ బోర్డ్ వెంకటేశ్వర వారి దేవస్థానం అంటే ఇది ఒక మినీ తిరుపతిగా వదిలితుంది. గత 13 సంవత్సరాలుగా కూడా స్వామివారి దినదిన ప్రవర్తనమై భక్తులకి కోరిన కోరికలు నెరవేర్చేలాగా అందరికీ కూడా చాలా అష్టైశ్వర్యాలు కలుగజేస్తారు. ఇక్కడ